హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫోటాప్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. సో ఇండియాలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఏ స్ట్రెచ్ లో దీన్ని రన్ చేయబోతున్నారో చూద్దాం. సో రీసెంట్ గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు దీని గురించి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. ఏంటి అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ బుల్లెట్ ట్రైన్ ని సూరత్ నుంచి బిలిమోరా స్ట్రెచ్ మధ్యలో స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్ మధ్యలో ఈ బుల్లెట్ ట్రైన్ నడవబోతుంది అనమాట. ఇది 5 phases లో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మన ఫస్ట్ ఫేజ్ వచ్చేసి సూరత్ నుంచి బిలిమోరా స్ట్రెచ్. అది ఆగస్ట్ 15, 2027 రోజు స్టార్ట్ చేస్తారనమాట. సో మరి 5 phases అన్నాం కదా, 5 phases లో ఇది ఫస్ట్ ఫేజ్. మరి సెకండ్ ఫేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ చేస్తారు అంటే, సెకండ్ ఫేజ్ వచ్చేసి వాపీ టు సూరత్ అనమాట. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి వాపీ టు అహ్మదాబాద్. అండ్ ఫోర్త్ ఫేజ్ ఈస్ ఫ్రమ్ థానే టు అహ్మదాబాద్. అండ్ ఫైనల్ అండ్ ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ స్ట్రెచ్ ఉంటుందన్నమాట. సో ఈ ఫైనల్ స్ట్రెచ్ ఆర్ లాస్ట్ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది అంటే డిసెంబర్ 2029లో కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ దీని టోటల్ లెంత్ వచ్చేసి 508 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మరి ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగితే, దీని స్పీడ్ వచ్చేసి 320 కిలోమీటర్స్ పర్ అవర్. సో మరి ఎందుకు ఈ బుల్లెట్ ట్రైన్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే ట్రావెల్ టైంని రెడ్యూస్ చేయడం కోసం. సో ఈ ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ఎన్ని స్టేషన్స్ ఉంటాయి అంటే 12 స్టేషన్స్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఈ బుల్లెట్ ట్రైన్ ఈ 12 స్టేషన్స్లో ఆగుతూ వెళ్తుంది అనుకోండి, హాల్ట్ అన్ని స్టేషన్స్లో ఉందనుకోండి, అప్పుడు మనకి ట్రావెల్ టైం వచ్చేసి 2 hours 7 minutes అనమాట. సో 12 స్టేషన్స్లో ఆగకుండా ఓన్లీ 4 స్టేషన్స్లోనే హాల్ట్ ఉందనుకోండి, అప్పుడు మనకి ట్రావెల్ టైం ఇంకొంచెం రెడ్యూస్ అవుతుంది. 1 hour 58 minutes అనమాట. సో మరి ఈ బుల్లెట్ ట్రైన్ మొత్తం ఇండిజినస్గా ఇండియా వాళ్ళే తయారు చేస్తున్నారా? దీంట్లో టెక్నికల్గా ఫైనాన్షియల్గా మొత్తం ఇండియా వాళ్ళదే ఉందా అంటే లేదు. ఈ ఇండియాలో స్టార్ట్ చేసే బుల్లెట్ ట్రైన్ వేరే కంట్రీ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారనమాట. సో ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి మనకి 1,08,000 crores అనమాట. సో మరి ఫైనాన్షియల్ సపోర్ట్ వేరే కంట్రీ వాళ్ళు ఇస్తున్నారు, టెక్నికల్ సపోర్ట్ వేరే కంట్రీ వాళ్ళు ఇస్తున్నారు కదా అంటే, అది జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి ఫండ్ చేస్తున్నారనమాట. ఎంత ఫండింగ్ ఇస్తున్నారు ఈ జపాన్ వాళ్ళు అంటే 81% ఫండింగ్ వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. అంటే నియర్లీ 88,000 crore వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు అని మనం అనుకోవచ్చు.